మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో ప్రస్తుతం ఉన్న 35 వార్డుల్ని 40 వార్డులుగా పెంచుతూ వార్డుల పునర్విభజన చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల పునర్విభజన నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 35 ఎన్నికల వార్డులను విస్తరించి 40 వార్డులుగా విభజించినట్లు వెల్లడించారు. మన మార్కాపురం పురపాలక సంఘానికి సంబంధించి గతంలో మనం అంటే నేడు కూడా ప్రస్తుతము 35 ఎలక్షన్ వార్డులుగా కొనసాగటం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వము 2011 జనాభా లెక్కలను అనుసరించి అదేవిధంగా లేటెస్ట్ 2026 జనవరికి ఉన్నటువంటి ఓటర్ల యొక్క స్ట్రెంత్ని ఆధారంగా వార్డుల్ని డీలిమిటేషన్ చేసేటందుకోసమని చెప్పని ప్రత్యేకంగా మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారి యొక్క ఉత్తర్వుల యొక్క గైడ్లైన్స్ని అనుసరించి మనము మన మార్కాపురం పట్టణాన్ని పురపాలక సంఘంలో ఉన్నటువంటి 35 వార్డుల్ని కూడా 40 వార్డులుగా అంటే ఒక 5 వార్డుల్ని పెంచుతూ అన్నీ కూడా భౌగోళికంగా కానీ పాపులేషన్ పరంగా కానీ ఓటర్ల పరంగా కానీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి విధంగా తగిన విధంగా సరిహద్దులు నిర్ణయిస్తూ 17వ తేదీ వరకు ఈ ప్రక్రియ ముగించి మనము నిన్న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ఎంపీడీఓ గారి కార్యాలయము, ఎంఆర్ఓ గారి కార్యాలయము, ఆర్డీఓ కార్యాలయము, అన్ని సచివాలయాలు మరియు మన మున్సిపల్ కార్యాలయంలో నోటీస్ బోర్డులో కూడా ఉంచడం జరిగింది. ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా మా పురపాలక సంఘ పట్టణ ప్రణాళిక విభాగము టౌన్ ప్లానింగ్ అధికారి వారిని సంప్రదించి లేదా మీ యొక్క సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ వారి ద్వారా సమాచారం తెలుసుకొనవచ్చు. దీనికి సంబంధించి 7 దినముల్లో అంటే 24వ తేదీలోపు వ్రాతపూర్వకంగా ఏవైనా సరే అభ్యంతరాలు ఉన్నట్లయితే కనుక అభ్యంతరాలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఏ ఉన్నప్పటికీ కూడా 24వ తేదీలోపు వ్రాతపూర్వకంగా మా పురపాలక సంఘ కార్యాలయంలో అందజేసినట్లయితే వాటిని పరిశీలన జరిపి అందులో జెన్యూనిటీ ఉన్నట్లయితే కనుక దానికి అనుగుణంగా మనం ఫైనల్ నోటిఫికేషన్ తయారు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఒక్కసారి దీనిపైన అవగాహన పెంచుకుని దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే కనుక పురపాలక సంఘాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.